రాష్ట్రంలోని నేతలకి సరికొత్త సంకేతాన్ని పంపారు. పల్నాడు జిల్లా కూటమి నేతలు జిల్లాల వారీగా పార్టీ నేతలతో లోకేష్ డిన్నర్ ఇస్తుంటే అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ స్థానిక నేతలంతా సరదా సమావేశమయ్యారు. తమలాగే ఉండాలి, తమలాగే రాజకీయం చేయాలని అంటున్నారు. అయితే ఇది ఆదర్శ మార్గం కాదు, బెదిరిపోయే సమావేశమయ్యారంటూ కామెంట్ చేస్తోంది వైసీపీ. పల్నాడు రాజకీయాలు ఎప్పుడూ మిర్చి ఘాటులా ఉంటాయి. అధికార ప్రతిపక్ష పార్టీల నేతలు ఢీ అంటే ఢీ అంటుంటారు. సొంత పార్టీ నేతల మధ్య కూడా కయ్యాలు నడుస్తుంటాయి. అయితే ప్రస్తుత కూటమి నేతలు మాత్రం అందుకు భిన్నం. అందరూ కలిసే ఉన్నాం, కలిసే నడుస్తాం అని అంటున్నారు. అంతా కలిసి డిన్నర్ మీటింగ్ కూడా పెట్టుకున్నారు. పల్నాడు జిల్లాలో గత ఎన్నికల్లో 7 అసెంబ్లీ స్థానాలతో పాటు ఎంపీ స్థానాన్ని కూడా టీడీపీ కైవసం చేసుకుంది. ముఖ్య నేతలైన కన్నా లక్ష్మీనారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు, ఎరపతినేని శ్రీనివాసరావు, జీవి ఆంజనేయులు లాంటి ముఖ్య నేతలంతా పల్నాడు జిల్లాకు చెందినవారే. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కాసు మహేష్ రెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, విడతల రజనీ లాంటి నేతలతో ఇక్కడ ప్రతిపక్షం కూడా బలంగా ఉంది. కల్తీనేయి దగ్గర నుంచి క్రెడిట్ చోరీ వరకు అనేక అంశాల్లో నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. మరోవైపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు రసవత్తరంగా సాగే అవకాశం కూడా ఉంది. గత స్థానిక ఎన్నికల్లో పలు చోట్ల హింసాత్మక ఘటనలు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. దీంతో కూటమి నేతలు ముందస్తుగా అప్రమత్తమయ్యారు. అంతా ఒకే తాటిపై ఉండి పార్టీని మరింత బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలి అన్న నిర్ణయానికి వచ్చారు. ఈ క్రమంలోనే గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు ఇంట్లో డిన్నర్ మీటింగ్ జరిగింది. ఈ సమావేశానికి 7 ఎమ్మెల్యేలు, ఎంపీ, జిల్లా పార్టీ అధ్యక్షుడు జానీతో పాటు ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవి కూడా హాజరయ్యారు. ఈ 2 ఏళ్లలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై చర్చించారు. పల్నాడులో ప్రస్తుత రాజకీయాలతో పాటు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రధానంగా చర్చించారు. నేతలంతా కలిసిమెలిసి ఉన్నారనే సంకేతాలను కార్యకర్తలకు పంపారు. ధైర్యంగా ఎన్నికలకు సమాయత్తం చేయడంపై మాట్లాడుకున్నారు. అదేవిధంగా సోషల్ మీడియాలో వైసీపీని ధీటుగా ఎదుర్కోవాలని నిర్ణయించారు. రాష్ట్రంలోనూ అమరావతిలోనూ జరుగుతున్న అభివృద్ధిని కార్యకర్తలకు చేరువయ్యేలా ప్రచారం చేయాలనుకున్నారు. జిల్లాకు చెందిన అధికార పార్టీ నేతలంతా ఒకే తాటిపైకి వచ్చి పలు అంశాలపై చర్చించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోని నేతలు ఇలా సరదాగా సమావేశమవ్వాలనే సంకేతాలను పంపారు. అయితే కూటమి నేతల డిన్నర్ మీటింగ్ పై ప్రతిపక్ష నాయకులు పెదవి విరుస్తున్నారు. ప్రజల్లో తీవ్రంగా వ్యతిరేకత ఉంది కాబట్టి అధికార పార్టీ నేతలు ముందస్తుగా అప్రమత్తమయ్యారంటూ విమర్శిస్తున్నారు. ఈ 2 ఏళ్లలో గోరంతా చేసి కొండంత ప్రచారం చేసుకోవడం తప్ప సాధించిందేమీ లేదంటున్నారు. దీంతో మరోసారి పల్నాడు జిల్లాలో నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ప్రస్తుతం మొదలైన హీట్ స్థానిక సంస్థల ఎన్నికల దాకా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.